రైట్ బ్రేకింగ్ న్యూస్ మనం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ న్యూస్ లో నిజం లేదని పెట్రోలియం శాఖ తేల్చెప్పింది. ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. గత 4 ఏళ్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచని ఏకైక దేశం భారత్ అని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో గుర్తు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ పౌరులపై ఆ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఇక కొద్ది రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ కు 25 నుంచి 30 వరకు పెరగనున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కేంద్రం దీనిపై స్పందించింది. అది పూర్తిగా అవాస్తవమని తేల్చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారు జూమ్ కాల్ యాడ్ అవుతారు. నమస్తే అండి రామరెడ్డి గారు. రామరెడ్డి గారు నమస్తే అండి. మొత్తానికి ఎలా చూడాలంటారు? పెట్రోల్ ధరలు పెంచే ప్రపోజల్ అయితే కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది, అలాగే విమర్శలు కూడా మరి వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? హలో వినపడలేండి. అదే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో పెరగవు. గత 4 సంవత్సరాల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచని ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశమే. మోడీ ప్రభుత్వం ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్డ్ నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ రక్షణ, ప్రజల సంక్షేమము, అభివృద్ధి వీటిలో తీసుకుంటుంది. అందుకోసం ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల ఒడిదొడుకులు అనేది జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యుద్ధాల కాలంలో ఆ రేంజ్ చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది బాగా. గత 4 సంవత్సరాల పైగా ఉక్రెయిన్ రష్యా యుద్ధము, పర్టికులర్లీ ఇప్పుడు వెస్ట్ ఏషియా ఏదైతే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అయిందో, దీంతో ఆ హర్ముజ్ జలసంధి మీద ఇరాన్ నియంత్రణ పెట్టడం, నౌకలను రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడ్డది. పెట్రోల్ డీజిల్ ముఖ్యంగా, ఇంకా గ్యాస్. అయితే మన మోడీ ప్రభుత్వ పాలసీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంటంటే ఏవైతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో, అంటే పెరుగుదల ధరల అతి మార్పులు, ఆ ప్రభావం దేశ ప్రజల మీద పడకూడదు. ఎందుకంటే ముఖ్యంగా మీకు చెప్తా, ఓసారి క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గిపోతాయి. కరోనా టైంలో బాగా పోయినప్పుడు ధర తగ్గిస్తే, మనం పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తే, దానికి అనుగుణంగా తగ్గిస్తే ధర తక్కువ ఉన్నాయి. కానీ మామూలు వ్యక్తి కూడా ఒక 2 వీలర్ కొంటాడు, పేద వ్యక్తి 2 వీలర్ కొంటాడు, ఓ మామూలు వ్యక్తి కారు కొంటాడు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయి కదా అని. మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినాయి అనుకోండి, వాళ్ళు అవి నడపలేరు, కారు నడపలేరు, 2 వీలర్ నడపలేరు, అమ్ముకోవాలి. చాలా మంది అమ్ముకున్న కోసం కొనేటోడు దిక్కుండదు, ప్రజలు పరేషాన్ అవుతారు. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్ ప్రభావం దేశ ప్రజల మీద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే గత 4 సంవత్సరాలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పులు లేదు. ఇంకా ఏంటంటే ఎప్పుడన్నా ధరలు బాగా తగ్గి కొంచెం ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు అలాంటి వాటితో దేశ క్రూడ్ ఆయిల్, పెట్రోల్ డీజిల్ నిల్వలు బాగా పెంచింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం. కానీ ఆ నిల్వలు పెంచడానికి ఖర్చు అవుతుంది. ఈ ప్రాఫిట్లకు వెళ్ళి వాటికి వెళ్ళి అది అడ్జస్ట్ చేసి, అంటే దేశానికి ఇప్పుడు అది చాలా పనికొచ్చింది. ఈ వెస్ట్ ఏషియా యుద్ధ కాలంలో మన నిల్వలు పెంచడం ధీమాగా ఉన్నాం. ఈ అయినా పుకార్లు ఎట్లా లేపారంటే గత 20 రోజుల క్రితం, 15 రోజుల క్రితం మొత్తం పెట్రోల్ బంకుల్లో వెహికల్స్ విపరీతంగా వచ్చి అర్ధరాత్రి వరకు ట్యాంకులలో, మంచినీళ్ళ ట్యాంకులు, బిందెలలో కూడా పెట్రోల్ డీజిల్ నింపుకోపోయారు. ఎందుకంటే పుకార్లు అట్లా వస్తాయి. నిజం కన్నా 10 రెట్లు పుకారు వేగంగా వ్యాపిస్తుంది. అది భయాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుంది. కాబట్టి అలాంటి వాటిని తట్టుకోవడం కోసం అన్ని చెప్పారు. ఒక్కరోజే ఉంది ఆ టెన్షన్, తెల్లారి బంకులన్నీ ఖాళీ. కాబట్టి ఇప్పుడు ఈ 25 రూపాయలు పెంచినా కూడా అలాంటి పుకారే. ఎందుకంటే బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటర్లను తప్పుదో పట్టించే కుట్ర ఈ పోలింగ్ రోజు చేస్తున్నారు. అలాంటి కుట్రలో భాగమే తప్ప కేంద్రము దీర్ఘకాలిక నిర్ణయాలు, ప్రజల ప్రయోజనపు నిర్ణయాలు ఇవి తీసుకుంటూ సమర్థవంతంగా ప్రపంచంలో ఈ క్రూడ్ ఆయిల్, ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎఫెక్ట్ అతి తక్కువ ప్రభావం పడ్డది ఈ ఇరాన్ యుద్ధ కాలంలో ఒక భారతదేశం పైనే.
కాబట్టి మన రష్యాతోని అనుబంధం, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అమెరికా అన్ని అది ఆంక్షలు పెట్టినా మనం తీసుకున్నాం. మనం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే పాటు ఈ మధ్య కాలంలో గత 3-4 సంవత్సరాలుగా మనం పెట్రోల్ డీజిల్ కూడా ఎగుమతి చేస్తున్నాం, పర్టికులర్లీ ఐరోపా దేశాలకు, యూరోప్ దేశాలకు. అది స్ట్రాటజీ, మోడీ ప్రభుత్వ స్ట్రాటజీ, అద్భుత స్ట్రాటజీ. ఎందుకంటే ఆ రష్యా కూడా మనకు దశాబ్దాల మిత్ర దేశం, ఆపన్న హస్తం అందించే దేశం. ఆ దేశాన్ని కూడా మనం ఆదుకోవాలి. మనం ఇంకోటి ఏంటంటే అమెరికాతోని అత్యధిక వ్యాపారం ఉన్న దేశం, మన దేశానికి అనుకూలంగా వ్యాపారం ఉంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ తక్కువ. మన లార్జెస్ట్ ట్రేడ్ అమెరికా ఉంది కాబట్టి అది కూడా దెబ్బతినొద్దు. ఇటు రష్యా ఫస్ట్, అమెరికా నెక్స్ట్ ట్రేడ్ దృష్ట్యా. కాబట్టి అలాంటి నిర్ణయాల్లో సంతులనం, సంయమనంతో పాటిస్తున్న మోడీ నాయకత్వంతో దేశ ప్రజలకు ఈ వ్యత్యాస యుద్ధకాలం కానీ, ఎలాంటి విపత్కర పరిస్థితులు కానీ, ఎలాంటి ఆపదలు ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు కూడా అదే ఈ ఎన్నికల టైంలో ఈ విష ప్రచారాలు, కుట్రలు కుతంత్రాలు, పర్టికులర్ ఇలా కాంగ్రెస్ కమ్యూనిస్టులు బాగా పాత్ర వహిస్తారు. అలాంటి దుష్ప్రచారమే ఇది. ఎస్ రామరెడ్డి గారు, మరి కేంద్రం అంటే ముందు ఏమైనా ధరలు నియంత్రించేందుకు ఏమైనా అవకాశం ఉండొచ్చా? ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ఇప్పుడైతే ధరలు దించే అవకాశం లేదు. భవిష్యత్తులో ఏమన్నా క్రూడ్ ఆయిల్ ధర అబ్నార్మల్ గా పడిపోతే కేంద్రం దాని మీద దృష్టి పెడుతుంది. మనకు దేశ ప్రజల అవసరాలు, రక్షణ అవసరాలు కూడా దేశం రక్షించబడితేనే ప్రజలు మంచిగా ఉంటారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటారు. ఆ మార్పులను ప్రజలకు అందించాలంటే ఏ విధంగా అందించాలి, దీర్ఘకాలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. మరి మొత్తానికి రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలపై దీనికి సంబంధించి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఎలాంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచదనేది మనసులో క్లియర్ గా పెట్టుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అలా చేయదు. 120కి పోయినా పెంచలే. ఇప్పుడు 190-100 మధ్యనే ఉన్నట్టుంది అటు ఇటుగా. కాబట్టి 120 పోయినా పెంచదు. ఈ విష ప్రచారం నమ్మకండి. కొంత బర్డెన్ అయినా కేంద్రం భరిస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది. కాబట్టి ఏమన్నా బర్డెన్ అయినా కేంద్రం భరించి మళ్ళా నెక్స్ట్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గినప్పుడు అది అడ్జస్ట్ చేసుకుంటుంది కేంద్రం. ప్రజల మీద ఈ ఫ్లక్చువేషన్ ఎఫెక్ట్ పడకుండా, ప్రజలకు ఏ టెన్షన్ లేకుండా, ధరలు మార్చకుండా, అందుకే ఈ 4 ఏళ్ల నుంచి అలా ధరలు మారకుండా ఉన్నాయి. ఆ విధంగా నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎలాంటి ధరల మార్పు ఉండదు. విష ప్రచారం నమ్మకండి. అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, సైన్యానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామరెడ్డి గారు.